చూడండి చేతులు అయితే చూడండి ఎలా ఉన్నాయో అన్ని కోసపోయి పాపం నాకు ఎడారిలో ఉండి పగిలినాయి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఏంద్రా అంటే కువైట్ వాళ్ళు ఖైమాలు ఎలా వేసుకున్నారు, ఏమేమిటి పూర్తిగా అయితే అయిపోయినాయి. పూర్తిగా అయిపోయిన తర్వాత ఎలా ఎలా ఉంటారు, ఏం చేస్తారు వీడియోలో చూపిస్తాను. ప్రతి ఒక్కటి కూడా ఏమేమి ఎక్కడ ఉంటాయి దివానీలో అన్నీ కూడా చూపిస్తాను. పూర్తి వీడియో అయితే చూడండి. అయిపోతే ఖైమాలు ఎట్టుంటాయి ఏం కథ అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈరోజు స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది ఖైమాలు ఎలా ఉంటాయి. ఒక డ్రైవర్కి కానీ పని మనుషులకు కానీ ఎవరికైనా కానీ ఇచ్చేది ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది ఖైమా పెద్ద గుడారం. ఇది అంటే చాలా మంది కూర్చుంటారు దీంట్లో. మెయిన్ ఖైమా వచ్చేసి ఇదే. చూడండి ఎలా ఉందో. మెయిన్ ఖైమా వచ్చేసి ఇదే. చాలా మంది కూర్చుంటారు. దాదాపుగా ఒక 20-25 మంది ఈజీగా పడతారు దీంట్లో వచ్చేసి గ్యాస్ అయితే పెడతారు. దీంట్లో తీసామంటే కన్నా వస్తుంది గ్యాస్. దీంట్లో లోపల పెట్టేసామంటే కన్నా వెలుగుతూనే ఉంటుంది. ఇంకా నైట్ అంతా వాళ్ళు కూర్చునేంత వరకు కూడా ఉంటుంది. ఇంకా ఇవి వచ్చేసి అవి కూడా గ్యాస్ బయట పెట్టామంటే గ్యాస్ బయట పెరుగుతూ ఉంటాయి. ఇవి కూడా ఇవన్నీ వచ్చేసి చాయ్ గవ్వకు ఇవన్నీ అవి. ఇంకా ఇవన్నీ వచ్చేసి స్వీట్లు ఖర్జూరం అంట. ప్రతి ఒక్కటి దివాన్లో అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎడార్లోకి వచ్చానంటే కన్నా తినడానికి తిండి కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా తెచ్చుకుంటూ అంటారు. ఇవన్నీ చాయ్ గవ్వ ఇచ్చేటి ఇవన్నీ వీటిని ఫింజాల్ అంటారు. వీటిని సిక్కాన్ అంటారు. ఇవన్నీ ఇంకా గవ్వ చాయ్ చేసుకునేటి. ఎవరన్నా ఎక్కువ మంది వచ్చినప్పుడు దీంట్లో చేస్తారు. ఇంకా తక్కువ మంది వచ్చినప్పుడు చిన్న దాంట్లో చేస్తారు. ఇవి హీట్ నీళ్ళు చేసుకోవడానికి. ఇవన్నీ షో కోసం ఊరక దివానీలో. ఇవి వచ్చేసి ఫిల్టర్ నీళ్ళు కొనకొచ్చుకోవాల్సిందే బయట నుంచి. ఇక్కడికి కూడా వస్తాయి కానీ ట్యాంకర్లతో వస్తాయి కానీ అవి తాగరు. మొత్తానికైతే దివానీ ఇది చూడండి. మగవాళ్ళు మాత్రమే ఇక్కడ కూర్చునేదానికి. మొన్న కూడా ఒక వీడియో చేసిన మగవాళ్ళు ఎలా వంట చేసుకుంటారు, మగవాళ్ళకు సపరేట్గా ఆడవాళ్ళకు సపరేట్గా ఎలా ఉంటుందని వీడియో చేసిన. కింద కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇంకపోతే ఇది టీవీ పెట్టుకొని నైట్ అంతా కూడా తెల్లారిదాకా నైట్ అంతా ఇక్కడే కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. ఇంకా ఇది వచ్చేసి వైఫై. ఇంకా సెల్లుకు అందరూ దీనికే కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. చాలామంది కూడా నెట్టు పెద్దగా రాదు కాబట్టి ఇదైతే బాగా అవుతుంది. అందుకనేసి అయితే ఇది వాడతారు. ఇంకా డ్రోను పిల్లలు ఆడుకునేదానికి కానీ వీళ్ళు పక్షులు తెచ్చుకుంటారు కదా, చూపిస్తాను ఇప్పుడే. పక్షులు కూడా పక్షులు లేవు ఇప్పుడైతే. ఆ పక్షులు ఎక్కడ పోతున్నాయి ఏం కథ అన్నీ అయితే ఈ దీంట్లో అయితే చూపిస్తారు. ఇంతకుముందు వీడియో కూడా పెట్టిన షార్ట్ వీడియో నేను ఒకటి. ఓసారి లుక్ వేసేయండి. ఇంకా మళ్ళీ ఇంకో దివానీ చూపిస్తే మళ్ళీ. ఇది వచ్చేసి బయట చూడండి ఎలా ఉందో. బయట వాతావరణం చల్లగా అయితే ఉంది. ఇది వచ్చేసి మంట వేసుకునేదానికి. దాంట్లో అయితే మంట అయితే పేరు దీంట్లోనే మంట వేసేది. ఎందుకంటే పొగకు బాగా తట్టుకుంటుంది. ఇది కిటికీ కూడా ఉన్నది దీనికి పైన. అందుకనేసి అయితే దీంట్లో వేస్తారు. చూడండి ఎలా ఉందో. ఇది కూడా ఇక్కడ పిల్లలు కానీ అలా కూర్చొని పెద్దవాళ్ళు ఇక్కడ పైన కూర్చునేదానికి అలా ఉంటుంది. ఇది చూడండి. ఇది వచ్చేసి మేమే తయారు చేసాం. ఇది రాళ్ళు కట్టి చుట్టూరు ఇట్లా కోవేటోళ్ళు చెప్తారు మనం ఏమారి తయారు చేయాలి. వీటిని కట్టెలు వేసేది. కట్టెలు ఏరుకోవచ్చు ఆడంటే ఆడ. ఇంకా మంట వేసుకుంటారు నైట్ అంతా. ఇక్కడ ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకునేదానికి అన్నీ ఉంటాయి వీళ్ళకి. ఇక్కడ అవి లేవు ఇవి లేవు అనుకోకూడదు. ఇంకా ఈడ కూడా చాయ్ గవ్వలు అయితే ఉంటాయి. ఈ ఖైమాలో కూడా ఇంకో ఖైమా ఉంది పనుకునేదానికి. ఎలా ఉంటుందో చూపిస్తాను.
ఇది వచ్చేసి బొగ్గులు మంటేసుకునేదానికి కట్టెలు, పెద్ద పెద్ద కట్టెలు ఉంటాయి కదా, ఇది ఈ కట్టెలు వేసుకుని దాంట్లో ఒక 2 గంటలు 3 గంటలు వస్తుంది. ఇది వేసామంటే కదా ఒక కట్టె. మొద్దులు చూడండి ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి కువైట్ వాళ్ళకు పనుకునేదానికి, నిద్రపోయేదానికి కైమా. ఇది కైమా అంటే అర్థం కాదు కొందరికి, గుడారాలు అంటే అర్థమవుతుంది బాగా. పడుకోవడానికి, ఇది పడుకోవడానికి, కూర్చొని వాళ్ళు వీడియో గేమ్లు ఆడుకునేదానికని ఈ కైమాని అయితే వాడుకుంటూ అంటారు. సపరేట్గా ఇట్లా వేసుకుంటారు. ఎక్కువగా పిల్లోళ్ళు పనుకుంటారు అంటారు. ఇక్కడ ఒక 5 మంది పిల్లోళ్ళు 6 మంది పిల్లోళ్ళు పనుకుంటారు ఇక్కడనే. ఇది బయట చూడండి. ఇంకా ఎక్కువగా గాలి దొరకనప్పుడు ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ కూర్చొని ఛాయ్గా తాగుతూ అంటారు ఎక్కువగా. రాత్రిపూట కూడా ఎలా ఉంటుందో ఒక వీడియో కూడా చేసి పెడతాను చూడండి. ఇవి వచ్చేసి ఒకటి వంట రూమ్, అది వచ్చేసి బాత్రూమ్. ఇది ఆయన మనన్న అయితే పైకి ఎక్కేసి వాటర్ అయితే చూస్తున్నాడు. వాటర్ కూడా రోజు డైలీగా చెక్ చేసుకుంటాడు. అలా నీళ్ళు రోజు డైలీ అయితే చెక్ చేసుకుంటాడు అలా. ఇది వచ్చేసి బాత్రూమ్, ఇది రెడీమేడ్ బాత్రూమ్ చూడండి. ఇది వచ్చేసి వేడి నీళ్ళకు వాడతారు. రెడీమేడ్గా అన్నీ వదిలేసిపోతారు. ఇంకా పోయేప్పుడు అన్నీ పాటలుగా అయితే వచ్చేస్తాయి బయటికి. ఆయన అయితే డైలీగా అయితే దాంట్లో కాచిపోతాడంట. పోతాడు రోజు అయితే. అది వచ్చేసి ఏదన్నా సామాన్లు పెట్టుకునేదానికి దాంట్లో అయితే పెట్టుకుంటారు. చూపిస్తాం చూడండి. అది కూడా గాలి అయితే ఎక్కువగా ఉండదు. గాలి ఏమన్నా ఎక్కువగా సామాన్లు ఉంటాయి కదా, ఆ సామాన్లు ఎక్స్ట్రా అనేటి ఈడ తెచ్చేస్తారు. ఇవి వచ్చేసి ఆయిల్, వాటికి మోటార్లకు ఉంటాయి కదా, ఆ మోటార్లకు మార్చేదానికి ఆయిల్. ఇవి అన్నీ రెడీగానే ఉంటాయి. వైరు, కరెంటు, ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళు కైమాల దగ్గరికి వచ్చేటప్పటికి, ఎడారిలోకి. ఇది వచ్చేసి మనన్న కైమా, చూపిస్తాను చూడండి. మనన్న కైమా ఒక RSకు ఎలా ఉంటుందో కైమా కూడా. చూడండి చిన్న కైమా. సామాన్లు కూడా దీంట్లో వేసి పెడతారు కువైట్ వాళ్ళు. ఈ మాదిరి ఉంటుంది RSకి ఇచ్చే కైమా. ఇంక ఇది వచ్చేసి ఏంద్రా అంటే ఏదన్నా సామాన్లు వేసుకునేదానికి బండికి కట్టుకొని పోయి చూడండి. ఇది ఉంది కదా, బండికి తగిలించామంటే కన్నా బండి పోతూ ఉంటుంది. వెనక పెడితే వస్తూ ఉంటుంది బండి, వెనక పెడితే. ఇంకా ఇవి వచ్చేసి పావురాలు. ఇవి ఇంకా కోళ్ళు. ఇవి కోళ్ళకి అక్కడ కొంచెం దూరంగా వాసన వస్తుంటుంది కాబట్టి ఇవి కొంచెం దూరంగా అయితే పెడతారు. ఇంకా వచ్చేసి ఇది మోటార్ కూడా బండి అడ్డం పెడతారు లాస్ట్కు సాయంత్రం వేళకల్లా, ఎందుకంటే సౌండ్ ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి. అది ఇది మొత్తానికి మగవాళ్ళు ఉండేది. ఆడవాళ్ళది కూడా ఒక వీడియో తీసి పెడతాను ఖచ్చితంగా చూడండి. ఇవి వచ్చేసి పక్షులు నిలబెట్టేదానికి రాత్రి అంతా కూడా వీటి మీద నిలబెడతారు పక్షులను. చెప్పులు విడిచిపెట్టేదానికి ఇదంతా కూడా డైలీ అంతా క్లీన్ చేసుకుంటాడు అలా అన్ని కైమాలు కూడా. వంట రూమ్లో అయితే చూపిస్తాను చూడండి. వంట రూమ్లో చూపించాను ఇంతకుముందు కూడా బ్లాక్ మీడియా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి ఒకటి చక్కెర, ఒకటి బియ్యము. ఇవి వచ్చేసి ఏదైనా గిన్నెలు కడుక్కునేదానికి ఇక్కడ, ఏదైనా సామాన్లు పెట్టుకునేదానికి ఇక్కడ. గ్యాసులు అయితే స్టాక్ ఉంటాయి ఎప్పుడు 2-3. మొత్తానికైతే అయిపోయినాయి కానీ
ఇంకా వంట చేసుకునేదానికి గిన్నెలు ప్రతి ఒక్కటి ఇవి ఏవైనా కొడుగుడు చేసుకునేదానికి ఇవి మొత్తానికి. ఉండాలంటే చాలా తలకాయ నొప్పి. చలి ఎక్కువగా పెడుతుంది, గాలి తోలుతుంటుంది, గాలి ఎక్కువ తోలుతుంటుంది. ఇంకా ఈ చలికాలము గాలిలో పాటు చలితో పాటు గాలి వచ్చేస్తుంది, ఎక్కువ చలి పెడుతుంది. ఎలా అంటే అది ఎలా వివరించలేము అసలు. ఈ ఎముకలు అయితే ఉంటాయి కదా, పట్టకపోయినట్టు ఉంటుంది, అట్టుంటుంది చలి. నీళ్ళు చల్లని నీళ్ళు అయితే ఎలా ఉంటాయంటే ఇంకా గడ్డ కడతానట్టు ఉన్నట్టుంటాయి చేతులు అయితే, కానీ అట్టుంటుంది చలి అయితే. నేను వచ్చేసి దివాన్లో పనిచేస్తాడు మా అన్న, మా ఇంటి దగ్గర ఉంటాడు కదా, చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టినా, చూసింటారు ప్రతి ఒక్కరు. ఆయన చేతులు అయితే చూపిస్తా చూడండి ఎలా ఉంటాయి. ఇప్పుడు నా చేతులు చూడండి ఎలా ఉన్నాయో. ఆ కైమాలు పెరిగి అవి గడపార అందుకు పట్టుకొని చూడండి ఎలా ఉన్నాయో. చాలా కష్టం ఎడారుల్లో కదా ఫ్రెండ్స్. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లు అయితే కామెంట్ చేయండి. మనన్న కోసం అయితే ఒక లైక్ అయితే చేయండి, నా కోసం కాకపోయినా మనన్న కోసం ఒక లైక్ అయితే చేయండి.